సో ప్లేటింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అని వెన్ షెఫ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. నాట్ ఓన్లీ కుకింగ్, యువర్ ప్లేటింగ్ ఆల్సో షుడ్ బి వెరీ గుడ్ అని. సో దీస్ ఆర్ మై బ్యూటిఫుల్ జామున్స్, నాట్ ఈవెన్ అ క్రాక్ ఆన్ దాట్. So I cracked gulab jamuns recipe today. So thank you for all the uh, best videos that have been posted in the YouTube in connection with the gulab jam making. Thank you everyone. So you try this with vanilla ice cream. It really pairs up very well. And I hope you have understood how to make gulab jams very, very easily. And see you in the next video. Bye bye. హాయ్, నమస్తే, బాగున్నారా అందరూ? హాయ్, ఇవాళ ఏం చూపిస్తున్నానో తెలుసా మీ అందరికి? మీ అందరికి ఇష్టమైంది, మీకు అందరికి వచ్చు కూడా, అదే గులాబ్ జామ్ చేద్దాం మనందరం. సో లెట్ us స్టార్ట్. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 4 గులాబ్ జామ్ ప్యాకెట్, ఇలాచీ పౌడర్, షుగర్. స్వీట్స్ తినకండి ఎక్కువ, ఎప్పుడైనా క్రేవింగ్స్ వచ్చేటప్పుడు మాత్రం జస్ట్ ఒక్కటి తినండి, ఓకే? సో దిస్ ఈజ్ ఫర్ మై ఫ్యామిలీ. సో ఇంత చేసేసి, దిస్ ఈజ్ ఐ లవ్ షేరింగ్. సో ఇది చేసిన తర్వాత నేను అందరితో షేర్ చేసుకుంటూ జస్ట్ ఐ రిలీష్ ఇట్. దీనిలో ఏమో పాకం, ఎందుకంటే పాకానికి ఎప్పుడు మనకి పెద్ద గిన్నె అవసరము. ఎందుకంటే గులాబ్ జామ్స్ వేసినప్పుడు ఒకదానితో ఒకటి టక్ అవ్వకూడదు. సో షుగర్ సిరప్లో వేసినాక జామున్స్ లావుగా అవుతాయి. సో దే అబ్జార్బ్ ద సిరప్ కదా లోపల నుంచి. సో దే షుడ్ నాట్ టక్ ఈచ్ అదర్ ఇన్సైడ్. సో లెట్ us టేక్ అ బిగ్ వెసల్ అండ్ దిస్ ఈస్ ఫర్ మిక్సింగ్. మిక్స్ చేసేద్దామా? డన్. ఎంటీఆర్ వారి గులాబ్ జామ్ ప్యాకెట్, బై 1 get 1 ఫ్రీ. మార్కెటింగ్ యాడ్ అనుకుంటున్నారా? నో, ఇట్ ఈస్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ఎంటీఆర్తో చేస్తే ఎప్పుడు గులాబ్ జాములు ఎలా మాత్రం రావు, కొంచెం డిఫరెంట్గా హోమ్ మేడ్ గులాబ్ జామ్స్ లాగా వస్తాయి. ఇలా రావాలని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, ఓకే? ఇలా రావాలంటే ఎక్స్పర్టైజ్డ్ దోస్ పీపుల్. సో మనకు అంత ఇది లేదు, ఏదో ఇంట్లో అందరు తినేలాగా అయితే చేయగలను. సో కట్ చేసుకున్న గులాబ్ జామ్ ప్యాకెట్ని ఫస్ట్ చెప్పాను కదా మీకు, ఇలా బౌల్లో వేసుకోండి. వేసుకున్నారు కదా? మీకు చిన్న విషయం చెప్పనా? కొన్ని విషయాలను మనం కొంచెం సున్నితంగానే డీల్ చేయాలి. ఎస్, అన్ని విషయాల్లో అన్ని రకాలుగా ఒకేలాగా మనం డీల్ చేయలేం కదా. చపాతీ పిండిని ఒక రకంగా, పూరీ పిండిని ఒక రకంగా, బట్ దిస్ ఈస్ ద మోస్ట్ సెన్సిటివ్ ఫ్లవర్. సో చాలా స్మూత్గా, చాలా సెన్సిటివ్గా, చాలా స్లోగా డీల్ చేయాలి. విషయాలు కూడా అంతే. అన్ని విషయాలను ఒకేలాగా డీల్ చేసాం అనుకోండి, గులాబ్ జాములు కాదు కదా, ఏది రాదు. సో ఇఫ్ యూ వాంట్ గెట్ సంథింగ్, సమ్ అవుట్పుట్ ఫ్రమ్ సంథింగ్, యూ హ్యావ్ టు డీల్ ద థింగ్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో దిస్ ఈస్ ద ఫ్లోర్, పిండి. దీన్ని ఫస్ట్ మనం ఏదైనా సరే ఒక ప్యాకెట్లో ఉన్నప్పుడు, దానిలో ఎయిర్ ఉన్నప్పుడు ప్యాకెట్లో ఉన్నటువంటి ఈ పిండి కొద్దిగా గడ్డలుగా ఉంటుంది. ఫస్ట్ దాన్ని మనం గడ్డలు లేకుండా ఇలా పౌడర్లా చేసుకోవాలి. ఇలా చేసుకోకుండా నీళ్లు కలిపితే కనుక వాటర్ సరిగ్గా కలవకుండా మీకు గులాబ్ జామ్స్ బ్రేక్స్ వచ్చేస్తాయి. సో బ్రేక్స్ వచ్చేస్తే ఏమవుతుంది? టెల్ మీ వన్ థింగ్. సో మీకు ఒక రోడ్డు ఉంది, మట్టి రోడ్డు ఉంది, తార్ రోడ్డు ఉంది. తార్ రోడ్డు మీద బ్రేక్స్ ఉండవు కదా. లేనప్పుడు ఏమవుతుంది? వాటర్ పోసినప్పుడు దాని మీద నుంచి ఫ్లోట్ అయిపోతుంది.
అలాగే కనుక మట్టి రోడ్డు మీద ఉన్నటువంటి బ్రేక్స్ ఉంటాయి కదా, దానిలో వాటర్ పోయంగానే ఏమవుతుంది, భూమిలోకి ఇంకిపోతాయి. ఎంత కావాలో కన్నా ఎక్కువ తీసుకుంటుంది. సో గులాబ్ జామ్స్ కూడా అంతే. ద మోర్ క్రాక్స్ యూ హ్యావ్ ఆన్ ద అవుటర్ షెల్ ఆఫ్ ద గులాబ్ జామ్, ద మోర్ జ్యూస్ ఇట్ టేక్స్. ఎక్సెస్ అయినప్పుడు ఏమవుతుంది, గులాబ్ జామ్ షేప్ అవుట్ అయిపోతుంది. ఓకే, ఇదొక చిన్న టిప్, ఫాలో అవుతారు. ఇక్కడ మనం వాటర్ని కొద్దిగా పోసుకోవాలి, ఎక్కువ పోసుకోకూడదు. చూసుకుంటూ ఉండండి. మీ అరిచేతిలో ముందు కొద్దిగా వాటర్ పోసుకుని దాన్ని ముందు మనం చల్లుకోవాలి. ఓకే, ఇంకొక అరచేయి నీళ్ళు పోసుకొని ఇలా చల్లుకోవాలి. ఇలా చల్లుకోవటం వలన ఏమవుతుంది, మీకు పిండికి ఎంత వాటర్ సరిపోతుందో అని జస్ట్ మీ ముని వేళ్లతోనే కలపండి. ముని వేళ్ళు అంటే తెలుసు కదా మీకు, ద ఫోర్ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ యువర్ ఫింగర్స్, ద ఫ్రంట్ పార్ట్. చెయ్యి మొత్తం చేసుకోకండి. అదే చపాతీ పిండి అనుకోండి, మనం ఎలా కలుపుతాం, ఎంతోమంది గుర్తొస్తారు కదా కలిపేటప్పుడు. ముఖ్యంగా మనకి ఎవరి మీద అయితే కోపమతో వాళ్ళందరూ గుర్తొస్తారు కదా, ఒక రేంజ్లో కలుపుతాం. సో ఇది అలా కాదు, మునివేళ్లతో చాలా సున్నితంగా కలపండి. ఇక్కడ ఎవరిని గుర్తు చేసుకుంటారు, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ మనల్ని మనమే గుర్తు చేసుకుందాం. Because we are the only ones who will deal very sensitively with ourselves, right? If so, please comment me in the comment box. సో మునివేలతో కలుపుకున్నారు కదా. సో ఇక నేను కొద్దిగా జస్ట్ ఒక 2-3 స్పూన్స్ మాత్రమే షుగర్ సిరప్ ఇక్కడ బాయిలింగ్ వచ్చేసింది. జస్ట్ 2-3 స్పూన్స్ పాలు పోస్తున్నాను, జస్ట్ అది కూడా ఫ్లేవర్ కోసం. ఓకే, జస్ట్ 2 స్పూన్స్ చెప్పాను కదా, మునివేళ్లతో మాత్రమే. అయిపోయింది. ఎంటీఆర్ వాడు తెలుగు బాగా ముందు చూపుతో 1+1 ఆఫర్ ఇస్తాడు తెలుసా మీకు. ఎందుకంటున్నారు 1+1 ఆఫర్ ఇచ్చేది, నీళ్ళు ఎక్కువ పోసేస్తే ఇంకొకటి రెడీగా ఉంటుంది కట్ చేసుకోవడానికి. ఓకే, యా, మై డవ్ ఈజ్ రెడీ. దీన్ని స్లోగా, ఇప్పుడు మీరు రాగి సంకటి కలిపేటప్పుడు స్లోగా ఎలా కలుపుతాం మనం, అలా కలపండి. ఓకే, ఇప్పుడు మీకు చూసే ఉంటారు కదా, నేను అందాజాకి ఎంత నీళ్లు పోసాను, హార్డ్లీ 10 స్పూన్స్, హార్డ్లీ కదా. ఫస్ట్ అరిచేతిలో 4 స్పూన్లు వేసి కలిపాను, రెండోసారి మళ్ళీ ఒక 4 స్పూన్లు వేసి కలిపాను, తర్వాత ఏం చేశాను, 2 స్పూన్ల పాలు. అది కూడా ఎందుకన్నారు, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫ్లేవర్. ఇప్పుడు నేను దీన్ని ఇలా తిప్పుతున్నాను, చూడండి. దేనికి అనుకున్నారు ఇలా తిప్పేది, పగుళ్ళు రాకుండా, గులాబ్ జామ్స్కి పగుళ్ళు రాకుండా. తిప్పేట పెట్టాను ఒక 5 మినిట్స్ కూడా అక్కల 3 మినిట్స్ అలా వదిలేయండి దాన్ని రెస్ట్కి. సో ఏ పిండికైనా రెస్టింగ్ పీరియడ్ అనేది అవసరం. రెస్టింగ్ పీరియడ్ అంటే ఏంటి, ఇది ఒక పౌడర్ స్టేట్లో నుంచి ఒక డవ్ స్టేజ్కి, నీళ్లు కడిపిన ముద్ద స్టేజ్కి తీసుకొస్తున్నప్పుడు ఒక ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. సో ద ఎవ్రీ మాలిక్యూల్ ఇన్ దిస్ పౌడర్ ఆర్ ఇన్ దిస్ మిక్చర్ షుడ్ గెట్ అడ్జస్టెడ్ విత్ ద మాయిశ్చర్ ఇన్సైడ్. అప్పుడు దానిలో కొన్ని రియాక్షన్స్ జరుగుతాయి, ఎదర్ ఎక్స్పాన్షన్. ఓకే, దానిలో ఉన్నటువంటి మెటీరియల్ వాటర్ని అబ్సార్బ్ చేసుకున్నప్పుడు అది కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. సో ఆ రెస్టింగ్ పీరియడ్ ఏంటంటే మనకి దానికి హెల్ప్ చేస్తుంది. ఒక 5 మినిట్స్ రెస్ట్ పీరియడ్ ఇచ్చిన తర్వాత దెన్ విల్ మేక్ దమ్ ఇంటూ
బాల్స్. ఆ బాల్స్ కూడా ఎలా చేసుకోవాలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. మీకు రాదనైతే కాదు, కానీ దిస్ ఇస్ ఈజీ. మీకు చాలా ఈజీ మెథడ్స్ ఇంకా వచ్చుండొచ్చు. మీకు వచ్చిన ఈజీ మెథడ్స్కు నాకు షేర్ చేయండి, నేను తప్పకుండా ఫాలో అవుతా. ఐఎమ్ ఆల్వేస్ అ ఫాలోవర్. ఐఎమ్ ద ఆర్డెంట్ ఫాలోవర్ ఆఫ్ వెన్ షెఫ్. ఒక మంచి మాట అంటారు ఆయన, ఏంటి చెప్పండి? ఎలాచి. సో కీప్ ఇన్ యువర్ డించిక్. సో డించిక్ లో వేసి ఏమంటారు? డించిక్ 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 అని అంటారు. అవునా? 2013 లో స్టార్ట్ చేశానండి ఛానల్. ఇట్స్ నాట్ ఫర్ ద ఫేమ్ అండ్ నేమ్, ప్యూర్లీ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతే. నాకు చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. సో వెన్ షెఫ్ గారిని ఫస్ట్ ఫాలో అయ్యేదాన్ని. తర్వాత కొంచెం యూట్యూబ్ బాగా చూస్తున్న స్టేజ్లో కొంతమంది వీడియోస్ అయితే ఖచ్చితంగా ఇప్పటికీ చూస్తా బాగా ఇష్టంగా. సో వన్ సచ్ పర్సన్ ఈస్ ఐఎమ్ ద ఆర్డెంట్ ఫాలోవర్ ఆఫ్ వెన్ షెఫ్, సైలస్ కిచెన్, కలగూరగంప, అండ్ నా అన్వేషణ, అండ్ none other than పెరుగు పచ్చడి ఆంటీ. ఓకే, అండర్స్టూడ్. సో మా డించిక్ లో ఇలాచీస్ అయితే కొట్టేశాను. ఓకే, కొంతసేపు సైన్స్ మాట్లాడుకుందామా? సైన్స్ బిహైండ్ స్వీట్. ఈ మధ్యకాలంలో స్వీట్స్ ఎక్కువ తినొద్దు, క్యాలరీస్ ఎక్కువ పెరిగిపోతున్నాయి, యూ బికమ్ ఫ్యాట్, యూ కలెక్ట్ మోర్ దిస్ థింగ్ అని వస్తుంది కదా. బట్ సమ్ టైమ్స్ నో, యూ నీడ్ స్వీట్ ఆల్సో, యూ నీడ్ షుగర్ ఆల్సో. లో క్యాలరీ షుగర్ అని, జాగ్రీ అని, ఇవన్నీ క్యాలరీసే. కానీ కంటిన్యూస్గా కనుక షుగర్ ఒక 1 month మానేసి చూడండి, నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్, మతిమరుపు వస్తుంది. తర్వాతనేమో కార్బ్స్ మీద క్రేవింగ్స్ పెరిగిపోతాయి, ఆ స్వీట్స్ మీద క్రేవింగ్స్ పెరిగిపోతాయి. అలా పెరగకుండా ఉండాలి అంటే సమ్ టైమ్స్ యూ నీడ్ టు హ్యావ్ అ స్మాల్ స్వీట్. దిస్ ఈజ్ సైన్స్. ఓకే, సో బాడీకి అన్నీ అవసరమేనండి, ఏది అనవసరమైనది ఏమీ లేదు. కానీ అవసరానికి మించి తింటేనే ప్రాబ్లం. స్వీట్ అవసరానికి మించి తినకూడదు, కార్బ్స్ అవసరానికి మించి తినకూడదు, స్టార్చ్ అవసరానికి మించి తినకూడదు. ఏదైనా సరే లిమిటెడ్గా తింటే ఏదైనా పర్ఫెక్ట్. ఓకే, సో ఇది నా ఒపీనియన్. సో సర్టన్ టైమ్స్ ఆ క్రేవింగ్స్ ఎందుకు వస్తాయంటే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ ఇక్కడ కాదు, ఫస్ట్ ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు దిస్ గివ్స్ అ సిగ్నల్ టు ద స్టమక్, టమ్మీ. సో ఆ క్రేవింగ్స్ ఇక్కడ మొదలయ్యి ఇక్కడతో ఎండ్ అవుతుంది. ఓకే, ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద టేస్ట్. I want to talk about the taste. So taste starts here. It gives a signal to the brain and passes through our throat or this food pipe and goes to the tummy, right? ఈ టమ్మీకి టేస్ట్ తెలుసా? తెలియదు కదా. సో when you want to satisfy your hunger pangs, you give a better taste to your tongue and give the quantity in less. Okay, let the taste be satisfied, then later you can have whatever you want to fill the tummy. That's what these people say. So eat more of fiber, they say, is it not? ఆ ఫైబర్ లోపలికి వెళ్ళినప్పుడు డైజెస్ట్ అవడానికి టైం పడుతుంది. ఇట్ ఆక్యుపైస్ మోర్ ప్లేస్ ఇన్ అవర్ టమ్మీ. ఓకే, ఇది నాకు తెలిసిన సైన్స్. సో మీరు కూడా ఫాలో అవ్వండి. సో 5 minutes రెస్ట్. ఇక్కడ ఘీ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి ఘీ, లేకపోతే ఐ టుక్ సన్ఫ్లవర్ ఆయిల్, ఇట్స్ నథింగ్, నో ఇష్యూ. సో నేనేం చేస్తున్నాను, ఇక్కడ లైట్గా ఆయిల్ అయితే తీసుకొని అరచేతుల్లోకి అయితే వేసుకుంటున్నాను, 2 అరచేతుల్లోకి. ఓకే, సో ఇక్కడ నేను రెస్ట్ ఇచ్చాను కదా గులాబ్ జామ్స్. సో స్లోగా కొని జస్ట్ ఏం లేదు, ఇలా చేసుకోండి. గివ్ వాట్ ఎవర్ షేప్ యూ వాంట్, whatever shape. You can as well give a cylindrical shape, round shape, whatever shape you want. So this is how you have to gently do the balls. Okay,
సో మీకు ఒక్క క్రాక్ కూడా లేదు ఇక్కడ. ఓకే, సో నౌ ఐఎమ్ ప్లేసింగ్ ఇట్ హియర్. ఆయిల్ ఆల్రెడీ నేను ఫ్రైయింగ్ పెట్టేశాను. సో పాకం ఆల్రెడీ అయిపోయింది. ఓకే, విల్ సీ. ఐల్ క్యాచ్ యూ అప్ ఆఫ్టర్ ఐ కంప్లీట్ ఆల్ మై. ఈ గ్యాప్లో నేను మీకు ఒక కథ చెప్పనా, చిన్న కథ. డిఫరెన్స్, హౌ డిఫరెన్స్ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనేది. ఒక ఫాదర్ ఒక సన్ని, వాళ్ళ అబ్బాయిని హాస్టల్లో జాయిన్ చేసేదంట. ఈ స్టోరీ నేను మా పిల్లలకి చెప్పేశాను, మా స్కూల్లో పిల్లలకి. బట్ ఈవెన్ దెన్ ఐ ఫీల్ లైక్ షేరింగ్ విత్ యూ. జాయిన్ చేసి బాగా చదువుకోమ్మా, ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి, యూ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ప్రాపర్లీ అని చెప్పేసి he bid a goodbye to him and he went back home. So after coming home after a few days, father wanted to inquire his son how he's able to do there, and he wrote a letter. ఒక ఉత్తరం రాశాడు కొడుక్కి. ఆ రోజుల్లో ఉత్తరాలే కదా, ఈ రోజుల్లో వాట్సాప్లు ఉన్నాయి, కానీ ఆటో కరెక్షన్ మోడ్ అప్పుడు ఉండేది కాదు. ఓకే, సో వాట్ ఎవర్ we write, we used to write in letters. So he wrote a letter to his son inquiring about his well-being and how he is doing, all kinds of inquiry. The son has to give an answer immediately, right? ఆ రోజుల్లో అలా ఉండేది, ఆ డిసిప్లిన్ అలా ఉండేది. అయితే in reaction to the letter, this boy gave a reply. Father, I'm studying very hardly. Underline my point. Daddy, I'm fine. I'm studying very hardly. I'm doing everything well. I'm eating well. So don't worry about me. Got it? అయినా ఆ ఉత్తరం చూడంగానే ఫాదరు నెక్స్ట్ బస్లో పిల్లడి దగ్గరకు వచ్చేసాడు. ఎందుకు వచ్చాడు? ఎనీ గెస్సెస్? ఎనీ గెస్? పిల్లాడు ఏమని రాశాడు ఉత్తరంలో? వాట్ డిడ్ హీ రైట్? డాడీ, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ఈటింగ్ వెల్, ఐఎమ్ స్టడీయింగ్ హార్డ్లీ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హార్డ్లీ? తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. హార్డ్లీ అంటే నథింగ్ అని, డూయింగ్ నథింగ్. ఎ నెగటివ్ మీనింగ్ ఇట్ క్యారీస్. యాక్చువల్ మీనింగ్ ఏంటి వాడు రాసిన ఆన్సర్లో? నేను అసలు ఏమీ చదవట్లేదు, బాగా తింటున్నాను, హాస్టల్ బాగుంది. సో వాళ్ళ ఫాదర్ రాకుండా ఏమవుతారండి? నెక్స్ట్ బస్సు కాదు కదా, నెక్స్ట్ ఫ్లైట్ ఉంటే పట్టుకుని వచ్చేస్తారు కదా. ఇట్స్ జస్ట్ ప్యారడీ, జస్ట్ టు మేక్ యూ ఆల్ లాఫ్. ఓకే, ఫాదర్ ఏంటంటే ఇదేంటంటే ఐ వాంటెడ్ టు గివ్ యూ స్మాల్ యూసేజ్ కరెక్షన్, హౌ టు యూజ్ ద వర్డ్స్ ప్రాపర్లీ టు మేక్ కరెక్ట్ సెన్స్. ఓకే, సో మనం వీళ్ళన్నిటిని ఎలా రోల్ చేసాం? టీనేజర్స్తో డీల్ చేస్తాం చూసారు, సున్నితంగా మునివేళ్లతో. అలా గట్టిగా నొక్కామా షేప్ అవుట్ అయిపోతాయి, బాగా కలిపామా బ్రేక్స్ వచ్చేస్తాయి. సో జస్ట్ లైక్ అ టీనేజర్, హౌ వెల్ యూ డీల్ విత్ ఇట్, సో వెల్ దే కమ్ అవుట్. అవుట్పుట్ అంతా ఉంటుంది వాళ్ళలో, కానీ మీరు డీల్ చేసే విధానాన్ని బట్టి వాళ్ళ యొక్క అవుట్పుట్ ఉంటుంది. వాట్ ఏ గ్రేట్ కోరిలేషన్ కదా. గుడ్. సో నా స్లోగా నేను ఆయిల్లో వేస్తాను, చూడండి. ఆల్రెడీ కాగిపోయి ఉంది ఆయిల్. కొంచెం గ్యాప్ ఉండేలా వేయండి. సో డోంట్ అలౌ దెమ్ టు టక్. పోయి కట్టేస్తున్నాను నేను యాక్చువల్గా.
మీరు డార్క్ బ్రౌన్లో తీసుకోవచ్చు, ప్లస్ గోల్డెన్ బ్రౌన్లో కూడా తీసుకోవచ్చు. డార్క్ బ్రౌన్లో తీసుకుంటే మీకు ఇవి కాలా జామున్ అంటారు కదా, సో అవి వస్తాయి. ఒకదానికొకటి టక్ అవ్వకుండా చూసుకోండి. డోంట్ అలవ్ ఇట్ టు టక్. నేను పొయ్యి కట్టేశాను, అది గమనించండి. పొయ్యి ఆన్ చేయొద్దు. ఆయిల్ కాగిన తర్వాత ఫస్ట్ బ్యాచ్కి కట్టేయండి. దే షుడ్ ఫ్రై ఇన్ వెరీ 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 లో ఫ్లేమ్. హోప్ ఐఎమ్ క్లియర్. ఓకే, స్లోగా వేసేటప్పుడు కూడా మీకు ఎక్కడన్నా బ్రేక్స్ కనపడితే స్లోగా వేసుకోండి. దయచేసి ఓవర్ క్రౌడెడ్గా మాత్రం గులాబ్ జామ్స్ వేయకండి. మీరు ఓవర్ క్రౌడ్గా వేస్తే అవి ప్లేస్ని తీసుకోవటం కోసం పక్కన వాటిని డిస్టర్బ్ చేస్తాయి. క్లాస్లో కూడా అంతే. పిల్లల్ని ఓవర్ క్రౌడెడ్గా కూర్చోపెడితే ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకుంటారు. అప్పుడప్పుడు ప్లేసులు మార్చండి. ఓకే, ఎందుకు ఇలా ఈవిడ వద్దాక క్లాసు, స్కూలు, టీచరు అంటారా? నేను టీచర్నే అండి. సో నాకు మా పిల్లలు కాక ఇంకేం వస్తాయండి ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఐ లవ్ టీచింగ్. I have a great fascination for teaching. I love children. I became a teacher by choice, not by chance. ఇది ఎందుకన్నానంటే చాలా మంది టీచర్ల దగ్గర విన్నా నేను. ఏమని విన్నానంటే I became a teacher by chance అని, but I became a teacher by choice. I have a string of teachers in my family. స్ట్రింగ్ అంటే ఏంటి? చాలా మంది టీచర్స్ ఉన్నారండి. మై ఫ్యామిలీ ఈజ్ అ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఆ రోజుల్లో స్కూలింగ్ అయ్యాక, ఇంటర్మీడియట్, డిగ్రీ చేసినాక, సో ఆల్ డిపెండెడ్ ఆన్ మై చాయిస్ ఆఫ్ చూసింగ్ మై గ్రూప్స్ అన్నమాట. సో ఐ డోంట్ హ్యావ్ actually I didn't have interest in math. I'm not a math teacher, and I didn't excel much in sciences too. So now you can understand which teacher I must have become. And I did my intermediate with English as a specialization, and I did my graduation in English literature, and even I did my post-graduation in English literature, and I've done my B.Ed from St. Joseph's College of Education, Guntur, and I've taken 2 subjects as my specialization. One is social science and other one is English. And I stood as the best outgoing student in both the subjects. I received the certificates also. అదొక బెంచ్ మార్క్ అండి నాకు. 10th వరకు I was an average student, I should say. దీనికి నేను I should thank my parents because they didn't put me under any pressure. నీకు ఇలా తక్కువ వస్తున్నాయి అని ఎప్పుడు నన్ను డీమీన్ అయితే చేయలేదు. మేబీ now and then I got from teachers, as always we get. That's only for my good, I believe. నా కోసమే చేసుంటారు. But never, touch wood, my parents never said that. And of course they have encouraged me and they have supported me, and I should say that that ఆ ఏజ్ లో they respected my words అనే చెప్తాను నేను. I told them very clearly, don't push me into math and science because I know where I am అని చెప్పి, I know where I am, right? So I have every right to choose my career. ఇప్పుడు నేను చెప్పే పేరెంట్స్ కూడా అదే, respect your children's caliber. When they say something that they can't do that, please respect. Kindly respect.
ఎందుకంటే వాళ్ళ క్యాలిబర్ వాళ్ళకి తెలుసు కదా. యూ డోంట్ పుట్ యువర్ ఇంట్రెస్ట్ దేర్. It's not you that you are going to read, right? It's your child who is going to read. Okay, please respect your child's this thing. చేశారు కదా. అలాగే నన్ను కూడా అలాగే చదివించారండి. I chose the career of a teacher because I felt that is the safest profession that I can have. అంటే అదర్ అన్ని ప్రొఫెషన్స్ లో సేఫ్టీ ఉండదా అని మీరు అడగొచ్చు. డెఫినెట్లీ ఉంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ ద వే దట్ వీ క్యారీ అవర్ సెల్స్ అనమాట. నా ఫ్రైయింగ్ అయితే అయిపోయింది. కాకపోతే నేను ఫ్రై చేసిన తర్వాత ఏమీ అప్పుడే వేయను. నాట్ ఈవెన్ ఎ సింగిల్ క్రాక్ ఐ హ్యావ్ ఇన్ దిస్. చూడండి, హౌ షుడ్ ఐ షో యూ? దిస్ ఇస్ పైపింగ్ హాట్. బట్ మీకోసం పట్టుకోవడానికి ట్రై చేస్తాను. బట్ ఇట్స్ వెరీ 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 హాట్. బట్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ బ్రేక్. ఓకే, సో ఇలా అయిపోయిన తర్వాత నౌ లెటస్, నేను ఆల్రెడీ షుగర్ సిరప్ కట్టేసా. ఓకే, కట్టేసిన తర్వాత దీనిలో వేద్దాం. ఒక్క క్రాక్ కూడా రాలేదని చెప్పాను. ఎస్, నిజంగానేనండి, ఒక్క క్రాక్ కూడా రాలా. యూ కెన్ సీ కదా. సో దట్ ఈస్ కొంచెం డార్క్ షేడ్లో ఫ్రై చేశాను అది. సో ఇవి కొంచెం లైటర్ షేడ్ అనమాట. ఒక్క క్రాక్ కూడా రాలా. సో నా స్లోలీ నేను షుగర్ సిరప్లో యాడ్ చేస్తున్నాను. సో వీటిని ఇప్పుడు ఏంటంటే ఎయిదర్ షుగర్ సిరప్ షుడ్ బి హాట్ ఆర్ ద జామున్స్ షుడ్ బి హాట్. రెండు వేడిగా ఉన్నాయనుకోండి ఏమవుతుంది చెప్పండి మీరే? గులాబ్ జామ్స్ పేస్ట్ అయిపోతాయి. ఓకే, మీకు పేస్ట్ అవటం కావాలా లేకపోతే షేప్లో ఉండటం కావాలా? షాప్కి వెళ్తాం. విచ్ వన్ డు వి సెలెక్ట్? విచ్ ఈజ్ ఇన్ ద రైట్ షేప్ అండ్ విచ్ అపీల్స్ టు అవర్ ఐస్, రైట్? సో వెరీ గుడ్. సో నా నేను వదిలేస్తాను దీన్ని. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినాక దీన్ని మీకు చూపిస్తాను నేను. మీకు చూసారు కదా ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. మేబీ ఎంటీఆర్ ప్యాకెట్ మీద ఉన్న గులాబ్ జామ్స్ లాగా అయితే కాకపోవచ్చు, కానీ ఓకే, నాట్ బ్యాడ్. ఐల్ గెట్ లీస్ట్ కమెంట్స్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. కమెంట్ అయితే చేయరు. మామ్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ కుక్ కదా.